కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజు ఆగమాగం అయితంది. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 10 ఇష్యూస్ ఉండుంటాయి. లాస్ట్‌కి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగిర్రు. మీనాక్షి నటరాజన్ గారు తెలుసు కదా! మన తెలంగాణ వ్యవహారాలు చూస్తది. ఇక్కడ ఇన్‌చార్జ్. కానీ ఈ మధ్య కొంచెం అంటి ముట్టనట్టు ఉంటుంది. ఎందుకంటే మొన్న రాజ్యసభ ఎన్నికలలో ఆమె పోటీ చేస్తేనే కదా! మధ్యప్రదేశ్‌లో పోటీ చేస్తే అక్కడ ఈ తెలంగాణలో ఉన్న ఒక కేసు విషయం దాచిపెట్టిర్రు అని ఆమెది మొత్తం ఆ స్క్రూటినీలోనే ఎగిరిపోయింది. సరే అది తెలంగాణ నుంచి వచ్చింది, తెలంగాణ లీడర్లే మాకిచ్చిర్రు అని అక్కడున్న బీజేపీ నాయకులు మాట్లాడిర్రు. దాని మీదేమో ఎంక్వైరీ జరిగిందన్నారు. మరి అది ఏం తేల్చుకున్నారో, ఏం తేల్చిర్రో వాళ్ళకే తెలుసు. కాంగ్రెస్ పార్టీకే తెలుసు. సో, దానికంటే కొన్ని రోజుల ముందు నుంచి దాని తర్వాత కూడా పెద్ద ఎక్కడ యాక్టివ్‌గా లేరు మీనాక్షి నటరాజన్ గారు గానీ, మళ్ళా ఒక 2, 3 రోజుల నుంచి కొంచెం యాక్టివ్ అయినట్టున్నారు. ఎందుకంటే మొత్తం ఆగమాగం అయితుంది గదా! ఆగమాగం అయితుంది కాబట్టి ఎందుకంటే ఆమె కొంత వాళ్ళ హైకమాండ్‌కి దగ్గరగుంటది అనే ఆమెనిక్కడ ఇన్‌చార్జ్‌గా పెట్టిర్రు ఆ రోజు గూడా. సో, ఇప్పుడు పరిస్థితి మొత్తం ఆగమాగం అయితుంది అని మళ్ళా రంగంలోకి దిగినట్టుంది. నిన్నటి నుంచి చాలామంది నాయకుల్ని పిలిపించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఓ 10 ఇష్యూస్ ఇంకెక్కువనే ఉంటాయి గావచ్చు. ఇప్పుడు పాలకుర్తి పంచాయతీ నడుస్తుంది ఒక దిక్కు. దాని తర్వాత నిన్నగాక మొన్న ఆ యాదాద్రి దేవాలయం ఆ బోర్డు మెంబర్ లిస్ట్ ఈశ్వరమ్మ యాదవ్ అనే ఆమె మీద ఇంకొకాయన మాట్లాడిర్రు గదా! ఆయన పంచాయతీ నడుస్తుంది ఒక దిక్కు. నిన్న పిలిచి మాట్లాడిందామె. మాట్లాడితే బయటకొచ్చి ఆయన మాట్లాడినట్టున్నారు గూడా. ఏదో ఆయన మాట్లాడిన మాటలు తప్పుగా చూపిచ్చిర్రు ఇది అది అంటుర్రు గానీ దాంట్లో ఆడియో రికార్డులు అన్నిట్లల్లా కనిపిస్తుంది గదా! అది ఆయన ఏం మాట్లాడిండు ఏంది అనేది. అది నడుస్తుంది. ఇంకొక దిక్కు ఆ మందుల సామేలు ఇష్యూ నడుస్తుంది. అది చూస్తున్నాం మనం. ఇక కొండా కడియం పంచాయతీ నడుస్తూనే ఉందా? ఆమె గూడా కలిసింది నిన్న. ఇప్పుడు అంతకుముందు ఆమె రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసింది. మరి ఏం కానట్టుంది నాకు తెలిసి. రేవంత్ రెడ్డి గారికి లెటర్లు రాసి కూడా చాలా రోజులైతుంది. ఆమె దాని మీద ఏదన్నా యాక్షన్ తీసుకోర్రి అది ఇది అని చెప్పింది. దాని తర్వాత పీసీసీ అధ్యక్షుడిని కూడా కలిసింది. పీసీసీ అధ్యక్షుడిని కూడా కలిసి చర్యలు తీసుకోర్రి అని చెప్పింది. కానీ చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇవాళటికి ఆయన కోర్టులల్లో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నాడు. కాబట్టి మరి చర్యలు తీసుకుంటారా, ఏం చేస్తారు అనేది చూడాలి. టెక్నికల్‌గా సాధ్యమయ్యేటట్టు కనిపిస్తలేదు. నిన్న మీనాక్షి గారిని కలిసింది. అంతకుముందే ఆమె ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నప్పుడు ఫోన్ చేసినా అన్నది ఆమెకి. అయితే నేను 14 తారీఖు రోజు వస్తున్నా, కలువు అని చెప్పింది అని గతంలో చెప్పింది కదా కొండ సురేఖ గారు. సో నిన్న వచ్చినట్టుంది పోయి కలిసింది. కలిసి చెప్పిందట. చెప్తే మీనాక్షి గారు కొంత సంయమనం పాటించు, కొంత చూసి చూడనట్టు చూడుర్రి అన్న లెక్క చెప్తే, నా ఆత్మగౌరవం తగ్గేటట్టు, నా గౌరవం తగ్గేటట్టు పనులు చేసిన తర్వాత కూడా ఇంకా చూసి చూడనట్టు ఉంటామా అని కొండ సురేఖ గారు ఇక ఆమె గురించి తెలవందేముంది గట్టిగానే మాట్లాడుతుంది మాట్లాడితే. సో మీనాక్షి గారి దగ్గర కూడా అదే చెప్పినట్టు కనిపిస్తుంది. ఆమె చాలామందితో కూడా చాలామంది దగ్గరగా ఉండేటువంటి ఆమెకి దగ్గరగా ఉండే నాయకులు కార్యకర్తలు ఉంటారు చూసిరా అట్లాంటి వాళ్ళతో కూడా చెప్తుందట ఆమె చాలామందితోని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవం ఇయ్యరు, ఇంకొకరు ఇయ్యరు. ఇక వాళ్ళే ఇయ్యకపోతే నేనెందుకు ఇయ్యాలి అనుకున్నారో లాస్ట్‌కి వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా గౌరవం ఇయ్యకపోతే ఇంక మంత్రి పదవి ఉండేంది? లేకపోతే ఏంది? ఏమైతది? ఇప్పుడు నా గౌరవం కోసం నేను కొట్లాడితే మహా అయితే మంత్రి పదవి తీసేస్తారు కావచ్చు. కానీ ఎమ్మెల్యే అయితే తీసేయలేరు కదా! నిజమే ఎమ్మెల్యే ఎవ్వరు తీసేయలేరు. ఎందుకంటే అది జనాలు ఓట్లేస్తే గెలిచింది. సరే ఇవాళ మంత్రి పదవి అంటే పార్టీ ఇచ్చింది కావచ్చు. ఒకవేళ ఈమె ఈమె మీద వాళ్ళ మీద వీళ్ళకి కంప్లెయింట్ ఇస్తే మరి వాళ్ళది పైచేయి అయితే గనక ఈమెది మంత్రి పదవి పోయినా మంత్రి పదవి తీసేయగలుగుతారు కానీ ఎమ్మెల్యే అయితే తీసేయలేరు కదా! సో నాకు అక్కడ జనం ఓటేసి గెలిపిచ్చిర్రు. నా ఆత్మగౌరవం వరకి వచ్చిన తర్వాత నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంటే కూడా నేను ఎందుకు చూసుకుంటూకుంటా ఖచ్చితంగా పోయి కంప్లెయింట్ చేస్తా. ఇక్కడే కాదు అవసరమైతే వాళ్ళ హైకమాండ్ దగ్గర రాక పోయి కూడా కంప్లెయింట్ చేస్తా అని చెప్తుంది ఆమె. సో నిన్న మీనాక్షి గారి దగ్గర అదే చెప్పిందట. అది అయిపోకముందే ఇంకొకటి ఇప్పుడు రేణుకా చౌదరి ఇష్యూ నడుస్తుంది. చూసినాం మనం అది కూడా. ఇంతకుముందు కొద్దిసేపటి కిందటనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు ఫోన్ చేసి ఏందిది ఇది ఓ వీడియో ఇట్లా తిరుగుతుంది ఏంది దీని మీద అని ఆయనే స్వయంగా పీసీసీ అధ్యక్షుడే స్వయంగా రేణుకా చౌదరికి ఫోన్ చేసిండు అని అంటున్నారు. మరి ఆమె ఏం చెప్పిందో ఏం చెప్పాలనుకున్నదో అదంతా నడుస్తుంది. ఇంకో దిక్కు మేజర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకుల పంచాయతీ ఇదంతా ఇంకొక దిక్కు నడుస్తుంది. ఎందుకంటే నామినేటెడ్ పదవులు వెయ్యాలి. ఆల్రెడీ ఒకసారి ఇచ్చిన నామినేటెడ్ పదవి పూర్తయిపోయింది. కొంతమందికి రెన్యువల్ చేసిర్రు, ఇంకొంతమందికి చేయలే. దానికోసమని ఇప్పుడు బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతోటి నడుస్తుంది. ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? ఎందుకంటే మీనాక్షి గారు వచ్చిన తర్వాత మనం చూసినాం. గతంలో ఆమె ఇక్కడికి ఇన్ఛార్జ్‌గా రాగానే పార్టీలో ఉన్నోళ్ళని 3 డివిజన్లుగా చేసుకుంది అనేది గతంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు చెప్పిర్రు. ఆ ముగ్గురు ఎవరు అంటే ఫస్ట్ ఎవరిని తీసుకుందట అంటే కాంగ్రెస్ పార్టీలోనే ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు. అంటే పార్టీ ఓడిపోయినా, పార్టీ గెలిచినా,
పార్టీ కష్టంలో ఉన్న, పార్టీ మంచిగున్న, దేంతో సంబంధం లేకుండా పార్టీలోనే ఉన్నోళ్ళు. ఇగో వీళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా ఫస్ట్ కేటగిరీగా తీసుకుందట. రెండో కేటగిరీ ఎవరు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలోకి పోయినోళ్ళు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే కేటగిరీలోకి వస్తారు. రెండో కేటగిరీకే వస్తారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫస్ట్ కేటగిరీ కిందకి వస్తారు. ఇక మూడో కేటగిరీలు ఎవరిని తీసుకున్నారట అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులు ఉంటారు చూసిరా, అగో వాళ్ళని మూడో కేటగిరీగా తీసుకున్నారట. సో అట్లా కేటగిరీలుగా చేసిన తర్వాత ఇప్పుడు ఎవరికి ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మరి పదవులు వస్తాయి అనేది చూడాలి. అందుకే ఆమె దగ్గరికి పోయి, వాళ్ళదే కదా ప్రభుత్వం ఉంది ఇప్పుడు కాబట్టి ఆ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇట్లా ఇవి బయటకు వచ్చినాయి. ఇంకా చాలా నడుస్తాయి. చాలా సందర్భాలలో వచ్చి ఇప్పుడు బయటకి రాని ఇష్యూస్ ఉంటాయి కొన్ని, కానీ వాళ్ళ ఇన్ఛార్జ్కో పిసిసి అధ్యక్షుడికో వచ్చి కంప్లైంట్లు ఇస్తారు. నాయకులు ఇచ్చేటివి ఉంటాయి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోని ఆ ఎమ్మెల్యేని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని పంపించి ఇప్పించేటివి ఉంటాయి. ఇట్లాంటి బయటపడుతున్నాయి, బయటకు కనిపిస్తున్న పంచాయతీలు ఇవైతే బయటకు కనబడని పంచాయతీలు కూడా ఇంకా మస్తుంటాయి. దాంతోపాటు ఇక పాలన ఎట్లా ఉంది, ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అనేది అంత ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నప్పుడు ఆమెకు ఎట్లాంటి ఒపీనియన్స్ వస్తాయో మనందరికీ తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. మొత్తం ఆగమాగం ఉంది పరిస్థితి, ఏం మంచిగా లేదు, ఏం చక్కగా లేదు అనేది వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు రంగంలోకి దిగిర్రు అని ఇష్యూస్ అన్నీ ఒక 10-15 ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నింటినీ సాల్వ్ చేయడానికి ఇక ఆమెనే డైరెక్ట్గా రంగంలోకి దిగింది అని. అందుకే నిన్నటి నుంచి చాలామంది నాయకులు ఆమెతో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. నిన్న చాలామంది పార్లమెంటు ఎంపీలు కూడా కలిసినట్టున్నారు. ఎంపీలు కూడా కలిస్తే ఆ నియోజకవర్గాలలో ఎంపీలకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంది, ఈమెకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంది, వీటన్నింటి మీద కూడా వాళ్ళకి చెప్పింది అని, వాళ్ళ నుంచి ఒపీనియన్స్ తీసుకున్నారని ఇట్లాంటివి కూడా వస్తున్నాయి. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారు కొంత యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆమె స్వయంగా రంగంలోకి దిగితేనే చాలా ఇష్యూస్ మీద క్లారిటీ వస్తుంది అనేటువంటి దానికి ఆమె వచ్చినట్టుగా కనిపిస్తుంది. లేకపోతే మళ్ళీ మరి వాళ్ళ హైకమాండ్ ఏమన్నా ఆమె యాక్టివ్ అయ్యి ఇవన్నీ ఇష్యూస్ని సెటిల్ చేయమని చెప్పిరా ఏందో తెలియదు. కానీ 2 రోజుల నుంచి కొంచెం యాక్టివ్గా మీనాక్షి నటరాజన్ గారు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ పిలుసుడు, మాట్లాడుడు, ఇష్యూస్ వినడం, పంచాయతీలు, ఆమె దగ్గరికి వస్తున్నటువంటి ఇష్యూస్లో ఏంటిది, ఏంటిదేంది, దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి దానికి మొత్తం మాట్లాడుతున్నది. 2 రోజుల నుంచి యాక్టివ్ మోడ్లోకి వచ్చిర్రు అనేటువంటిది చర్చ జరుగుతుంది. రంగంలోకి స్వయంగా మీనాక్షి నటరాజన్ గారే దిగిర్రు అనేటువంటి చర్చ. సో ఇదంతా ఇప్పుడు ఈమె రంగంలోకి దిగి వీళ్ళని ఆ పంచాయతీలన్నీ ఇష్యూస్ని సెటిల్ చేయడం ఉంటుందా, లేకపోతే వీటిని ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని వాళ్ళ హైకమాండ్ దృష్టికి కూడా ఏమైనా తీసుకొని పోతుందా? ఎందుకంటే కొన్ని ఇష్యూస్ చాలా పెద్ద ఇష్యూసే, చూసేందుకు చాలా చిన్నగా కనిపించవచ్చు కానీ నిజానికి చాలా పెద్ద ఇష్యూస్. మరి అట్లాంటి వాటిని వాళ్ళ హైకమాండు, వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి దగ్గరికి కూడా తీసుకొని పోతుందా? మరి తీసుకపోతే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా ఉండబోతుంది, ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో రానున్న రోజులలో అనేటువంటిదైతే కొంత చర్చ జరుగుతుంది. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలలో కావచ్చు, కొంత క్యాడర్లో కావచ్చు, విపరీతమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ గారు మళ్ళీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా వాటిలలో యాక్టివ్గా ఉన్నారు మళ్ళా. సో దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనే చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది.